హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం క్యారెట్ అండ్ ఆలూ ఫ్రై, పొటాటో ఫ్రై. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, అదే విధంగా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, అదే విధంగా మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత చూడండి, ఇందులోకి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోస్ వేసుకోవాలి. బంగాళాదుంపలు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్యారెట్ పీసెస్ కూడా చిన్న చిన్నగా స్మాల్‌గా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ పీస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ ఒక 3 తీసుకొని మిడిల్‌లో కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి లో ఫ్లేమ్‌లో ఒక 6 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కోకోనట్ పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా, సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకొని బాగా కలిపేసేయాలి. గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎక్కువగా హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి చూడండి, మనం చెక్ చేసుకోవాలి కుక్ అయిందా లేదా అన్నది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర వేసుకొనేసేయాలి. కొత్తిమీర వేసేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి నిమ్మరసం ఒక హాఫ్ నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకొని తినడమే. అంతే ఈజీ. ఈ విధంగా మనం ఇంట్లోనే క్యారెట్ అండ్ పొటాటో ఫ్రై చేసుకొని తినొచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను.